సిలువ ప్రాణంపై దీనులవై అలయాలే మరణించాలే. తండ్రి నీకే ఘనత, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. అందరం కలిసి పాడదాం. విమల శరాపులు తూనగలెంపులు చూడగలేని ఏ జోడి నీవే. విమల శరాపులు తూనగలెంపులు చూడగలేని ఏ జోడి నీవే. మాయగములకై సిలువమానుపై దీనుడవై బయలు మాయగములకై సిలువమానుపై దీనుడవై బయలుదేరితివే. గట్టిగా శరణు శరణు నా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు నా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుముని జగదీశ శ్రీ యేసయ్య రక్షణకర్త. భజింతుముని జగదీశ శ్రీ యేసయ్య రక్షణకర్త. సొలొమోను నా బిడ్డగా ఉంటాడు. సొలొమోనును నేను సమాధానానికి రాసుగా చేస్తాను అని దేవుడు చెప్పినట్టుగానే దావీదుకు సొలొమోనును బహుమానంగా ఇచ్చాడు. దావీదు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సొలొమోను వయసు సుమారు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. కుర్రవాడు, యవనస్తుడు అయినప్పటికీ తండ్రి చనిపోతూ తన రాజ్య పరిపాలన బాధ్యతను సొలొమోనుకు అప్పగించినప్పుడు సొలొమోను బహుభయము భక్తి కలిగిన వాడై బాధ్యతలను స్వీకరించాడు. యవ్వన ప్రాయంలో సొలొమోను గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడ డిఫెక్ట్ కనిపించదు. తండ్రి చనిపోతున్నప్పుడు సొలొమోనుకు బాధ్యత అప్పగిస్తున్నప్పుడు 3 విషయాలు చెప్పాడు. నా కుమారుడా, దేవుని పట్ల నమ్మకంగా ఉండో, శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండో, ఉపకారం చేసిన వారి పట్ల తిరిగి ఉపకారం చేయి. ఆ మాట ఎగ్జాక్ట్గా సొలొమోను స్వీకరించాడు. ప్రారంభంలో దేవునికి బహు నమ్మకంగా జీవించాడు. శత్రులందరినీ కూడా సంహరించి పడేశాడు. మేలు చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. అద్భుతమైన పరిపాలన స్టార్ట్ చేశాడు. 20 సంవత్సరాల పరిపాలనలో అప్రాక్సిమేట్గా 20 సంవత్సరాల వయసులో పరిపాలన ప్రారంభించి 4 సంవత్సరాల వయసులో రాజ్యమంతటిని స్థిరపరిచాడు. ఆ 4 సంవత్సరాల తర్వాత మందిరాన్ని నిర్మించడానికి నడుం బిగించాడు. ఆ మందిరం నిర్మించే విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. హడావిడిగా మందిరాన్ని నిర్మించలా, పైనే మందిరం నిర్మించాలని ఆశపడలా. అందుకు చాలా ప్రయాసపడ్డాడు. ఎక్కడెక్కడి నుంచో కలపను, ఎక్కడెక్కడి నుంచో కావలసినటువంటి వాటిని తెప్పించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు అద్భుతమైనటువంటి మందిరాన్ని మొట్టమొదటిసారిగా భూమి మీద నిర్మించింది రాజైన సొలొమోనే. అప్పటి వరకు భూమి మీద యెహోవాను ఆరాధించటానికి మందిరము నిర్మించబడలా. కేవలం ప్రత్యక్ష గుడారంలో మాత్రమే యెహోవా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడింది. కానీ మొట్టమొదటిసారిగా సొలొమోను భూమి మీద దేవునికంటూ ఒక ఆలయాన్ని నిర్మించాడు. అది కూడా బహు ఘనముగా నిర్మించాడు. దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి దేవుడు సొలొమోనును ఘనపరిచాడు. సొలొమోనుకు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. పరిపాలించడానికి కావలసినటువంటి తెలివితేటలను ఇచ్చాడు.
అంతేకాకుండా సొలొమోనుకున్న జ్ఞానం కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఘనత కావచ్చు, ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత గొప్ప పేరును, ఘనతను, ధనమును, జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. చాలా బాగుంది. రోజులు గడిచిపోతా ఉన్నాయి. ప్రపంచ దేశాల నుండి, ప్రపంచ నలుమూలల నుండి సొలొమోను యొక్క జ్ఞానం గురించి విన్నవాళ్ళు, సొలొమోను నిర్మించినటువంటి మందిరాన్ని చూడాలన్న వాళ్ళు, సొలొమోను యొక్క పరిపాలన, ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందో చూసి తరించాలని ఆశించేవాళ్ళు ప్రపంచ నలుమూలల నుంచి సొలొమోను చూడడానికి, మందిరాన్ని చూడడానికి, నగరాన్ని చూడడానికి దిగి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఒట్టి చేతులతో రాకుండా విలువైన కానుకలు తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా సొలొమోను యొక్క జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు చూపిస్తూ వచ్చాను. కానీ సొలొమోను ఒకవైపు అద్భుతమైన పరిపాలన, జ్ఞానంతో కూడిన పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ బయటికి అద్భుతమైన పరిపాలకుడిగా, అద్భుతమైన మహారాజుగా, బహు తెలివైనటువంటి వాడిగా, జ్ఞానిగా, అద్భుతమైన భవనాలు నిర్మించినటువంటి నిర్మాణకర్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నప్పటికీ కూడా తనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాజును కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది కాబట్టి నేను చేసేటటువంటి తప్పులు కేవలం రాజ్యక్షేమం కోసమే కదా అనేటటువంటి ఒక ఆలోచనతో తన తప్పులను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.